హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఎవరైతే రీసెంట్ కాలంలో మార్కెట్లో ఏదో స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లాస్ట్ 6 months నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో మేబీ వాళ్ళు 15-20% లాసెస్ చూస్తూ ఉండొచ్చు. అలానే లాస్ట్ 1 year నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మోస్ట్లీ లాసెస్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రాడ్ మార్కెట్స్ మోర్ దెన్ 20% మార్కెట్ కరెక్షన్ ఆల్రెడీ జరిగింది రీసెంట్ ఫ్యూ మంత్స్లోనే. సో చాలామంది ఈ లాసెస్ చూస్తూ ఈ లాసెస్ ఇలానే కంటిన్యూ చేయాలా, ఎన్నాళ్ళు మార్కెట్ ఇలానే ఉంటుంది, సో ఎప్పుడు రికవర్ అవుతుంది, ఈ లాసెస్తో ఇలా కంటిన్యూ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలి, ఇలాంటి చాలా డౌట్లు ఉంటూ ఉంటాయి. సో మనం కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తీసుకొని వాటిని అనలైజ్ చేద్దాం. ఈ ఎనాలిసిస్ బేస్ చేసుకొని మనం ఏదైతే ఇప్పుడు లాసెస్ మనం చూస్తూ ఉన్నాం 15-20% కైండ్ ఆఫ్ లాసెస్, సో వాటి గురించి మనం పెద్దగా వర్రీ కానవసరం లేదు. ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని మీరు తప్పకుండా రిలీఫ్ పొందే అవకాశం అయితే ఉంది. ఈ హిస్టారికల్ అనాలిసిస్తో పాటు ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ కూడా చూద్దాం. 6-7 years బ్యాక్ మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఒక క్లయింట్ డేటా తీసుకుని తను కూడా వరెస్ట్ మార్కెట్ కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ చేశారనమాట. సో తనకి రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, సో ఎలా ఈ మార్కెట్ కండిషన్స్ ప్లే చేసి అన్నది చూద్దాం. సో యాజ్ ఆన్ టుడే మనం నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి ఎంత ఫాల్ అయిందో చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అరౌండ్ 16% నిఫ్టీ ఫాల్ అయింది. అలానే నెక్స్ట్ 50 వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చేసి 26% ఫాల్ అయింది. ఓవరాల్గా లార్జ్ క్యాప్స్ అరౌండ్ 18% ఫాల్ అయినాయి. మిడ్ క్యాప్స్ చూసినట్టయితే 21% ఫాల్ అయింది. స్మాల్ క్యాప్స్ చూసినట్టయితే 26% ఫాల్ అయింది ఇప్పటి వరకు. ఇప్పుడు హిస్టారికల్ డేటా అనాలిసిస్ చేద్దాం. కోవిడ్కి ముందు పీరియడ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. సో కోవిడ్ ఫాల్లో చాలా క్రాష్ అయింది మార్కెట్. అలానే కోవిడ్ సిచ్యువేషన్లో మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు మేబీ 15-16% క్రాష్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాటి పరిస్థితి ఎలా ఉంది. అలానే థర్డ్ సినారియోలో కోవిడ్ క్రాష్ వల్ల మార్కెట్ అరౌండ్ 38% కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్ టైంలో అంత డీప్ ఎగ్జాక్ట్గా మొత్తం కరెక్షన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉందన్నది మనం చూద్దాం. మనం నిఫ్టీ చార్ట్లో చూద్దాం. ఇది వచ్చేసి రీసెంట్ కరెక్షన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 2020 కోవిడ్ కరెక్షన్ అనమాట. మీరు కోవిడ్కి ముందు మార్కెట్ చూసినట్టయితే నిఫ్టీ చూసినట్టయితే అరౌండ్ 12,300 దగ్గరలో ఉంది. ఓకే, సో ఇన్ కేస్ ఒక ఇన్వెస్టర్ 12,300 దగ్గర ఈ పాయింట్లు ఇన్వెస్ట్ చేసినట్టయితే సో ఇప్పటి వరకు అంటే లేటెస్ట్ మార్కెట్ కరెక్షన్ కూడా అయిన తర్వాత కూడా అంటే అరౌండ్ 22,100 దగ్గరికి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఎంత రిటర్న్ వర్కౌట్ అయ్యేదో చూద్దాం. సో ప్రీవియస్ 2020 కోవిడ్ కరెక్షన్కి ముందు మార్కెట్ పీక్లో అంటే 12,300 దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు అరౌండ్ 16% మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత నిఫ్టీ 22,100 ఉంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 80% వస్తుంది. అంటే ఒక 25 lakhs ఇన్ కేస్ ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 45 lakhs ఉంటుంది. ఇంకా సెకండ్ సినారియో చూద్దాం. మేబీ 15-20% కరెక్షన్ జరిగిన తర్వాత మేబీ అరౌండ్ దీస్ లెవెల్స్ 10,500 ఆ లెవెల్స్లో ఒక ఇన్వెస్ట్ చేసినట్టయితే తనకి ఎంత రిటర్న్స్ వర్కౌట్ అన్నది చూద్దాం. సో 2020 కోవిడ్ కరెక్షన్లో 15% ఫాల్ తర్వాత నిఫ్టీ అరౌండ్ 10,500 ఉంది. సో రీసెంట్ 22,100తో డిఫరెన్స్ మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 110% అవుతుంది. సో సేమ్ 25 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద 15% ఫాల్ తర్వాత ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ వచ్చేసి 52,50,000 ఉంటుంది. ఇంకా థర్డ్ సినారియోలో బెస్ట్ టైంలో అంటే మార్కెట్ ఏదైతే బాటమ్కి వెళ్ళిందో 38% కరెక్షన్ జరిగిందన్నాం కదా. సో అరౌండ్ 7,600, 7,500 ఆ రేంజ్లో అనమాట. సో ఆ టైంలో ఇన్ కేస్ లక్కీగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత రిటర్న్ వర్కౌట్ అయ్యిందో అన్నది కూడా మనం చూద్దాం. సో జనరల్గా ఇంత బాటమ్ని పట్టుకోవటం అనేది చాలా కష్టం. బట్ ఎవరైనా ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేయగలిగితే అలా సో ఎంత రిటర్న్ వర్కౌట్ అయ్యాలని కూడా చూద్దాం. సో నిఫ్టీ 2020లో బాటమ్ అయింది అరౌండ్ 7,600 దగ్గర. సో దాని నుంచి ఇప్పుడు ఉన్న నిఫ్టీకి రిటర్న్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 191% అవుతుంది. ఇదే 25 lakhs 72,75,000 అయి ఉండేది ఇప్పుడు రిటర్న్స్లో చూసినట్టయితే. సో ఈ 3 సినారియోస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ దో నిఫ్టీ ప్రీవియస్ కరెక్షన్కి ముందు పీక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక 5 ఏళ్ల తర్వాత ఈ సినారియోలను కూడా మంచి ప్రాఫిట్లోనే ఉంది. అదర్ సినారియోస్లో కూడా ఆబ్వియస్గా మంచి ప్రాఫిట్లోనే
ఉన్నాయి. ఈ స్టడీ బేస్ చేసుకుని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మార్కెట్ పీక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్ పాట్ అలానే ఉన్నట్టయితే మనకు మంచి రిటర్న్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏదైతే ఎవరైతే ఫస్ట్ సినారియోలో మార్కెట్ పీక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా తర్వాత 38% మార్కెట్ కరెక్షన్ జరిగినా కూడా దాన్ని అలానే చూస్తూ ఉండటం అనేది పెయిన్ఫుల్. బట్ లాంగ్ టర్మ్ పాట్ 5 years 7 years 10 years అలా వెయిట్ చేసినట్టయితే మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూసుకుని మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు లాసెస్లో ఉన్నారో వాళ్ళు అమ్మటం కానీ చేయకండి. మీరు అమ్మినట్టయితే ఖచ్చితంగా మీరు లాసెస్లోకి వెళ్తారు. అలా అమ్మకుండా అలానే అట్టే పెట్టుకున్నట్టయితే లాంగ్ టర్మ్ పాటు ఖచ్చితంగా ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగానే మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ కేస్ స్టడీలోకి వెళ్దాం. సో వన్ ఆఫ్ మై ఇన్వెస్టర్ వచ్చేసి శాంతి, తను US NRI. సో తిను వచ్చేసి 8 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు. 6 lakhs వచ్చేసి కోవిడ్ కరెక్షన్కి ముందు, 2 lakhs వచ్చేసి కోవిడ్ కరెక్షన్ తర్వాత అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరిగింది. సో తిన కేస్ స్టడీలో ఏదైతే ప్రయర్ కోవిడ్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 6 lakhs ఉన్నాయో వాటి మీద రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాటి మీద రిటర్న్స్ ఎలా వర్కౌట్ అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఇది మా రిపోర్టింగ్ టూల్. సో తన అకౌంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నాం. సో బ్రీఫ్గా మనం సమ్మరీ చూసినట్టయితే 8 lakhs టోటల్ ఇన్వెస్ట్ చేసిన తిను 20 lakhs ఉంది. ఇప్పుడు అరౌండ్ 12 lakhs ప్రాఫిట్ వచ్చింది. 147% రిటర్న్ వర్కౌట్ అయింది. ఓకే, 17% ఓవరాల్ CAGR స్టిల్ వర్కౌట్ అవుతుంది ఈ మార్కెట్ కరెక్షన్ తర్వాత కూడా. మనం ఇక్కడ కొన్ని ఫండ్స్ చూసినట్టయితే తిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అరౌండ్ August 2018 ఆ టైంలో స్టార్ట్ చేసింది. సో 6.5 years అవుతుంది ఇప్పటికి. ఈ ఫండ్ చూసినట్టయితే మీరు చూసినట్టయితే ఇది STP ద్వారా మూవ్ చేస్తాం. తిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్, SIP ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఇంతకుముందు నేను లంసమ్ ఇన్వెస్ట్మెంట్ని డెట్ ఫండ్లో పెట్టి ఈక్విటీ ఫండ్లోకి ఎలా మూవ్ చేయొచ్చు అన్నది ఒక సెషన్ చేయడం జరిగింది. మీరు ఆ సెషన్ ఇంకా చెక్ చేయనట్టయితే చెక్ చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు. అది తిన ఇన్వెస్ట్మెంట్ కూడా అదే మోడ్లో డెట్ ఫండ్లో పెట్టి STP ద్వారా మూవ్ చేయడం జరిగింది. సో 2018 August స్టార్ట్ చేసి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ 19 November అంటే 1.5 yearలో మూవ్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత అడిషనల్గా 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయించాం. ఈ పర్టికులర్ ఫండ్లో 20,000 పెట్టాం. ఈ ఫండ్లో కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 194% రిటర్న్ వర్కౌట్ అయింది. అంతకుముందు కోవిడ్కి ముందు మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ 140, 160, 130, ఈ 118% ఇలా వర్కౌట్ అయినాయి. ఓకే, సో ఎనీవే ఇది ఒక్క ఫండ్. అలానే మనం కొన్ని ఫండ్స్ స్ట్రైట్ అవే కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇందులో 20,000 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఫండ్లో 368% రిటర్న్ వచ్చింది. 20,000 మీద 73,000 ప్రాఫిట్ వచ్చి 93,000 దీని మార్కెట్ వాల్యూ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా ఎక్సెల్లోకి పుల్ చేసి సో డీటెయిల్డ్గా కోవిడ్కి ముందు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వాటి మీద ఎలా రిటర్న్స్ ఉన్నాయి, తర్వాత ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎలా రిటర్న్స్ వర్కౌట్ అయినది చూద్దాం. సో డీటెయిల్ రిపోర్ట్ నేను పుల్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఏదైతే కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసామో అవన్నీ కూడా నేను యాడప్ చేస్తాను. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసినవి వాటి ఇప్పుడు మార్కెట్ వాల్యూ 2 తీసుకుందాం. సో ఇది April 16, 2020లో మోస్ట్ ఆ 2 lakhs అంతా కూడా సేమ్ డేట్న మేము ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇది కోవిడ్ మొత్తం ఫాల్ అయిన తర్వాత కాదు. సో కోవిడ్ మొత్తం ఫాల్ అంటే అరౌండ్ 7,500 వరకు కూడా వెళ్ళింది కదా. మనం అరౌండ్ 16 April అంటే అరౌండ్ ఇక్కడ అరౌండ్ 9,300, 9,500 ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేసాం. అంటే 25% నిఫ్టీ ఫాల్ అయిన సినారియోలు అంటే ఫాల్ అయ్యి రికవర్ అవుతున్న టైంలో మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో 100% కోవిడ్ ఫాల్ని మనం యూటిలైజ్ చేసుకోలేనికి కూడా. ఇప్పుడు చెప్పినవి యాడప్ చేస్తున్నా. ఇదొకటి. సో ఈ పర్టికులర్ ఫండ్లో ఏం లేదు. సో ఈ పర్టికులర్ ఫండ్లో ఒక 10,000, ఇదొక 30,000, ఇదొక 20,000, ఇదొక 30,000, ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ STP రిజెక్షన్ అని ఉంది కదా. ఇవి STPలు మేము క్యాన్సిల్ చేయకపోవడం వల్ల కంటిన్యూ అయ్యి రిజెక్ట్ అయినవి. ఇక్కడ ఏమి యూనిట్స్ అలాట్ అవ్వలేదు, మీరు చూడొచ్చు. సో యూ కెన్ ఇగ్నోర్ దీస్. సో ఇదొక 30,000, ఈ ఫండ్లో ఏం లేదు. ఇదొక 20,000, ఇదొక 20,000. ఐ థింక్ దట్స్ ఇట్. టోటల్ 2 lakhs వచ్చింది కదా కోవిడ్లో ఇన్వెస్ట్ చేసినవి. ఈ 2 lakhs ఎగ్నెస్ట్గా కరెంట్ వాల్యూ ఎంత ఉన్నది అనేది చూద్దాం. నేను ఇక్కడ ఈ ఫార్ములాని కాపీ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 5,90,000 వచ్చింది. ఓకే,
సో మనం ఈ కోవిడ్లో ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత ప్రాఫిట్ % వర్కౌట్ అయింది అనేది కూడా చూద్దాం. నేను ఇక్కడ ఇదే టేబుల్ని కాపీ చేశాను. సో ఈ 2 lakhsని ఇక్కడ వేసుకుంటున్నా. అలానే ఈ 5,90,000 ఏదైతే ఉందో దాన్ని కూడా కరెంట్ వాల్యూలో వేసుకుంటున్నాను. ఈ 5,90,000 నేను ఇక్కడ వేసుకుంటున్నా. సో ఈ డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎంత గెయిన్ వచ్చింది అన్నది తెలుస్తుంది. గెయిన్ వచ్చేసి 3,90,000 వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 3,90,000 డివైడ్ బై 2,00,000 195% వర్కౌట్ అయింది. ఓకే. సో ఈ 2 టేబుల్ హెల్ప్తో మనం కోవిడ్కి ముందు ఇన్వెస్ట్ చేసిన వాల్యూస్ మీద ఎంత రేట్ని వర్కౌట్ అయింది అన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే టోటల్ 8 lakhs నుంచి 2 lakhs తీసేస్తున్నా. అలానే ఈ 20 lakhs నుంచి ఇది కూడా తీసేస్తుంటా. సో 14 lakhs వచ్చింది. సో ఓవరాల్ గెయిన్ వచ్చేసి 8 lakh వచ్చింది కోవిడ్కి ముందు. సో పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయింది 132% వచ్చింది. ఓకే. సో దీన్ని మనం మీరు ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా కోవిడ్కి ముందు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద కూడా బెటర్ రేట్నే వర్కౌట్ అయింది. దానికి 6 lakhs ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు మార్కెట్ వాల్యూ 14 lakhs ఉంది. 8 lakhs ప్రాఫిట్ వచ్చి 132% వచ్చింది. సో ఆబ్వియస్గా కోవిడ్ టైంలో కరెక్షన్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎక్కువ రేట్ని ఉంటుంది. సో 195% వచ్చింది. సో ఓవరాల్గా 145% వచ్చింది. మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇది ఫ్రెండ్స్ దీని కేస్ స్టడీ. సో శాంతి యొక్క ప్రాక్టికల్ కేస్ స్టడీ చూసాం. తను కూడా కోవిడ్ ఫాల్లో చాలా లాసెస్ ఛానల్ చూసింది. కోవిడ్ ఫాల్లో లాసెస్ని అలా చూస్తూ ఉండటం వల్ల ఎగ్జిట్ అవ్వకుండా ఇప్పటివరకు ఉండటం వల్ల అంత మంచి రిటర్న్స్ అయితే వర్కౌట్ అయినాయి. మనం బోత్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ నిఫ్టీ బేసిస్తో మనం చూసాం. అలానే ప్రాక్టికల్ కేస్ స్టడీ కూడా చూసాం. సో రెండిట్లో కూడా రిటర్న్స్ ఎందుకు వర్కౌట్ అయినాయి అంటే లాంగ్ టర్మ్ పాటు అలా ఇన్వెస్ట్ చేసి ఉండటం వల్ల మాత్రమే వర్కౌట్ అయినాయి. సో ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మకండి. వీలైతే ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది చాలా మంచి టైం ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. అలానే ఎస్ఐపిస్ని కూడా కంటిన్యూ చేయండి. మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం భయం అనిపిస్తే ఇంకా మార్కెట్ డౌన్కి వెళ్తుందేమో అని చెప్పి భయం అనిపిస్తే ఎస్ఐపిని టాప్అప్ చేసుకోండి. ఎస్ఐపి అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకొని ఈ మార్కెట్ కరెక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.